ఇవిగో ఈ ఫోటోలు చూడు. లోపలికి రాకుండా ఇక్కడ నుండి హార్న్ కొడుతున్నారేంటి? మనం బయటికి వెళ్ళాలి, తొందరగా కారెక్కు. వచ్చి మన కంపెనీ గురించి పట్టించుకోండి, ఎండీగా వచ్చి ఈ కంపెనీ బాగోగులు చూసుకోండి అంటే వినడం లేదు. నేను చచ్చిపోతాను అని చెప్పిన వినరా డాడీ? అమ్మ చందు, దయచేసి నన్ను ఎండీలా కాకుండా మీలో ఒకటిగా చూడాలని నేను కోరుకుంటున్నాను. ఈ కంపెనీ ఎండీగా మీరు సైన్ చేయాల్సిన మొదటి ఫైల్ సార్. ప్లీజ్ సైన్. థ్యాంక్ యూ సార్. ఎలా అనిపించింది? ఈ హంగామా అంతా ఏంటి జయంతి? నాకు ఇలాంటివి నచ్చవని నీకు తెలుసు కదా. మీకు నచ్చకపోయినా కొత్త ఎండీ గారికి ఇలా వెల్కమ్ చెప్పడం కంపెనీ సంప్రదాయం. ఏం కాదు, నేను నీ భర్తని కావడం వల్లనే ఇలా రిసీవ్ చేసుకున్నారు గాని నాకెంత గుర్తింపు ఎక్కడిది? మీ గొప్పతనం గురించి మీకు తెలియదండి. నిజంగా మీరు ఈ పదవిలో కూర్చోటానికి అన్ని అర్హతలు ఉన్నాయి. మీరిచ్చిన డిజైన్స్ వల్లే కదా కంపెనీకి ఢిల్లీ లెవెల్లో మంచి పేరొచ్చింది. డాడీ కూడా ఎన్నోసార్లు మీ గొప్పతనం గురించి చెప్పేవారు. అప్పుడంటే కొంచెం ఇగో ప్రాబ్లం వల్ల బయటపడలేకపోయాను, కానీ ఈ రోజు చెప్తున్నాను, ఈ కంపెనీ ఎండీగా మీరు పూర్తి అర్హులు. అమ్మయ్యా, నవ్వారా? చాలా సంతోషం. ఈ సీట్లో నువ్వే కూర్చొని నాకు పక్క క్యాబిన్ ఇవ్వచ్చు కదా. ఈ సీట్ నాకెందుకు ఇచ్చావు? మీ జీవితంలో సగభాగం నాకు ఇచ్చారుగా, అందుకే ఈ సీటు మొత్తం మీకే ఇచ్చేయాలనిపించింది. మా శ్రీవారిని ఇక్కడ ఇలా చూసుకోవాలని ఎప్పటి నుంచో ఆశగా ఉండేది. అది ఇన్నాళ్ళకి తీరబోతోందని ఇంకో చోట ఎలా కూర్చొనిస్తాను? శ్రీమతి గారు, ఇది ఆఫీస్, మన ఇల్లు కాదు. ఇలా మీద పడిపోతే ఎవరైనా చూస్తారు. చూసారా, నేను ఈ గదిలోనే కూర్చుంటే ఇదిగో ఇలాంటి ప్రమాదాలే ఉంటాయని కష్టమైనా నా కుర్చీ పక్క క్యాబిన్ లోకి షిఫ్ట్ చేయించుకున్నాను. చాలా మంచి డెసిషన్ తీసుకున్నాం. లేకపోతే నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవడానికే నా టైం అంతా సరిపోతుంది. మీరెప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలండి. మీ సంతోషమే నాకు బలం. ఎవరు మీకు సపోర్టుగా ఉన్నా లేకపోయినా జీవితాంతం తోడుగా మీకు నేనున్నాను. మీరిలా హ్యాపీగా ఉండండి చాలు. ఏంటమ్మా, ఏమైంది? తప్పించుకున్నాడాయమ్మా. కృష్ణప్రసాద్ మళ్ళీ తప్పించుకున్నాడు. అసలు ఏం జరిగిందమ్మా? నడి బజార్లో నిలబెట్టాలి అని అనుకున్నాను. బోలెడు డబ్బు పోసి కంపెనీని కొన్నాను. కోట్లు కాజేశాడు అని కేసు పెట్టాను, అరెస్ట్ కూడా చేయించాను. కానీ బెయిల్ వచ్చింది. పని పాట లేకుండా రోడ్డు పాలవుతాడు అని అనుకుంటే వెళ్ళి ఆ జయంతి కంపెనీకి ఎండీగా కూర్చున్నాడు. మంచిదే అయ్యింది. ఆయమ్మా, నేనండం కాదమ్మా, నువ్వు కాస్త ప్రశాంతంగా ఆలోచించు. నువ్వు ఈ కంపెనీలో అంటే ఏవేవో సృష్టించి పంపించగలిగావు. కానీ వాళ్ళకి సొంత కంపెనీ ఉంది కదా, అక్కడేం చేయగలవు? ఒక రకంగా
నీ వల్ల వాళ్లకు మంచి జరిగింది. ఎంతకాలం పరాయి వ్యక్తుల దగ్గర పనిచేయడం, అంత కష్టపడినా ఏమాత్రం గుర్తింపు దక్కింది? నువ్వు కంపెనీ కొనడం వల్ల తన స్నేహితుడు ఎలాంటి మనిషో అర్థమైపోయింది. చక్కగా వెళ్ళి సొంత కంపెనీ చూసుకుంటున్నాడు. అందుకేనమ్మా అదృష్టవంతుణ్ణి ఎవరూ చెడగొట్టలేరు అంటారు. ఆ కుటుంబానికి అదృష్టం అంటే ఏంటో తెలియకుండా చేస్తాను. ఇప్పటి వరకు చేసింది చాలు, ఇక వదిలేయచ్చు కదా. అలాగే వదిలేస్తాను. ఇదిగో ఈ డైరీలో ఒక్క పేజీ చదివి మా అమ్మ కోసం కన్నీళ్లు కార్చమని చూద్దాం. వదిలేస్తాను. మా అమ్మ పడిన నరకానికి తను కారణమని మనస్ఫూర్తిగా కుమిలి కుమిలి ఏడవమను. వదిలేస్తాను. అది జరగని పని కదా ఆయమ్మ. అలాగే నేను ఆ కుటుంబాన్ని వదిలేయడం కూడా జరగని పనే. నాతో ఛాలెంజ్ చేసి మరీ వెళ్ళింది ఆయన గారి కూతురు. తన తండ్రిని కాపాడుకుంటాను అంది. ముందు తన్ని తాను కాపాడుకోవాలి కదా. ఇక్కడ ఎండీగా కూర్చున్నా తన జీవితంలో సుఖం సంతోషం దూరం చేయకుండా వదులుతానా? ముందు తన కూతురి కాపురంలో అవునాయమ్మా, నేను ఆ ఫోటోలు చందు ఇంటికి కొరియర్ చేశాను కదా. మరి ఇంతవరకు ఎలాంటి రియాక్షన్ రాలేదేంటి? ఈ పాటికి ఆ ఫోటోలు చూసి గుండెలు బాదుకోవాలి కదా. ఏమై ఉంటుంది? ఆ కొరియర్ చేరకుండా దేవుడే ఏదో చేసుంటాడు. దేవుడు కాదు, నువ్వే ఏదో చేసుంటావు. అమ్మా భార్గవి, నిజం చెప్పు. కొరియర్ పంపించావా లేదా? నా మీద ఒట్టేసి చెప్పు. ఈ మాత్రం దానికి ఒట్లెందుకులేమ్మా. నేను నీకెప్పుడూ అబద్ధం చెప్పలేదు. ఎందుకంటే నువ్వు ఆయమ్మ అని పిలిచినా నాకు అమ్మా అనే అనిపిస్తుంది. నువ్వు చెప్పిన అడ్రస్కే కొరియర్ పంపించానమ్మా. మరి పంపించినా ఎందుకు రెస్పాన్స్ లేదు? అంటే ఫోటోస్ చూడలేదా? లేక చూసి కూడా వాళ్ళు బయట పడ్డం లేదా? నిజమైన ప్రేమ ఉండే జంటని ఇలాంటి ఫోటోలు ఏవీ చేయలేవు. అలా అయితే నువ్వే వెళ్ళి ఆ ఫోటోలు వాళ్ళు చూశారో లేదో కనుక్కున్నా. నేనా? నీ వల్లే అవుతుందాయమ్మా. నా మీద నిజంగా ప్రేముంటే నువ్వే వెళ్ళి చందు ఫోటోలు చూసిందో లేదో కనుక్కుని రావాలి. వెళ్ళు. అంటే ఈ పాపంలో నాకు భాగం పంచుతున్నావా తల్లి? నువ్వు ఏమైనా అనుకోయమ్మా, నువ్వు వెళ్ళాలి. వెళ్ళి తీరాలి. అలాగే తల్లి, వెళ్తాను. అమ్మా, హలో అమ్మా, చెప్పమ్మా. అవునా, మరి డాడీ ఎలా ఫీల్ అయ్యారు? అమ్మయ్య, డాడీ హ్యాపీగా ఉంటే అదే చాలమ్మా.
ఏంటమ్మా? అవునమ్మా, ఎవరు ఫోన్లో? మా అమ్మండి. మాట్లాడు మాట్లాడు. అలాగేనమ్మా, నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను తర్వాత ఇంటికి వచ్చి మాట్లాడతాను. ఉంటానమ్మా. ఏంటి మేడం, ఏంటో చాలా హ్యాపీగా ఉన్నారు అని అంటున్నారు. ఆ సంతోషకరమైన వార్త ఏంటో మాకు చెప్తే మేము సంతోషిస్తాం కదా. భలే వారే, మీకు చెప్పకుండానా? డాడీని బలవంతంగా ఒప్పించి అమ్మ వాళ్ళు కంపెనీకి పంపించారు కదా. అవును. కంపెనీలో డాడీకి చాలా గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారంట. డాడీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారంటండి. అవునా? అవునండి. డాడీకి అక్కడ ఎలా ఉంటుందో, ఎలా అడ్జస్ట్ అవుతారో అని తెగ టెన్షన్ పడిపోయాను. కానీ ఆయన సంతోషంగా ఫీల్ అయ్యారు అనగానే నాకు చాలా రిలీఫ్ గా ఉంది. ఆ రిలీఫ్ తెలుస్తూనే ఉంది. మీ డాడీ మీద ఎలిగేషన్స్ వచ్చినప్పటి నుంచి నీ మొహంలో చిరునవ్వే కనిపించడం మానేసింది. మళ్ళీ ఇదిగో ఇప్పుడు కనిపించింది. అమావాస్య తర్వాత చందమామ కొంచెం కొంచెం కనిపించినట్టుంది. పూర్తి వెన్నెల ఎప్పుడొస్తుందో ఆ వెన్నెల్లో నేను ఎప్పుడు తడిసి ముద్దవుతానో. సారీ అండి, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. డాడీకి ఏ చిన్న కష్టం వచ్చినా నేను తట్టుకోలేనండి. ఎందుకంటే డాడీ నా ప్రాణం. డాడీకి నేనంటే ప్రాణం. నాకు చావు ముంచుకొస్తుందని తెలిసిన రోజు నేను నా గురించి కంటే డాడీ ఏమైపోతారా అని ఆలోచించాను. ఈ రోజంటే ఇటు మీరు అటు అమ్మ ఉన్నారు. కానీ ఒకప్పుడు డాడీకి నేను, నాకు డాడీ తప్ప మా మధ్యన ఎవ్వరూ లేరు. అందుకే డాడీకి కష్టం వస్తే నేను, నాకు చిన్న ఇబ్బంది కలిగిన డాడీ అస్సలు తట్టుకోలేకపోయేవాళ్ళం. ఇంకా మీ ఇద్దరికి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోవడానికి నేనున్నాను కదా చందు. మీ డాడీ నాకు కూడా డాడీనే. ఆయనకి ఏ కష్టం రానివ్వను. కానీ నా కష్టం గురించే నువ్వు అస్సలు పట్టించుకోవట్లేదు. మీ కష్టం నేను పట్టించుకోవట్లేదా? ఇది చాలా అన్యాయం అండి. ఏం పట్టించుకుంటున్నావు చెప్పు. నా కంట్లో ఎన్ని నలకలు పడ్డాయో తెలుసా? ఈ మధ్య నువ్వు ఒక్క నలకన్నా తీసావా? చాలా చందు, ఇదిగో ఇప్పుడు కూడా కంట్లో నలక పడింది. మీ వేషాలు నాకు తెలీదా? అయినా వేలా పాలా ఉండొద్దు. చందు ప్లీజ్ చందు, ఒక్కసారి, ఒక్కసారి. అబ్బా ఆశ దోశ. చందు ఆగు, ఆగు చందు, చందు ఆగు. ఇప్పుడు ఎక్కడికి పోతావు? మర్యాదగా అడిగితే ఇవ్వవు కదూ. అయితే బలవంతంగా నేనే తీసుకుంటాను. బాబు, ఎవరండి? ఎవరు కావాలి? ఇక్కడ సత్యమూర్తి గారి ఇల్లు ఎక్కడా? సత్యమూర్తి గారా? అలాంటి పేరు గల వాళ్ళెవరు ఇక్కడ లేరే. మీకు అడ్రస్ ఎక్కడని చెప్పారు? ఈ వీధే అన్నారండి. కొత్తగా అద్దెకొచ్చారు. ఇక్కడెవరూ లేరండి. మీరు అలా ముందుకెళ్ళి అడగండి. అలాగే బాబు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే క్షమించండి. అయ్యో పర్లేదు. ఇదిగో నువ్వు నాకు ఇప్పుడు ఇస్తున్నావా లేదా? లేదంటే నాకు కోపం వస్తుంది. కోపం వస్తే ఏమవుతుంది? మంచి మనిషికి కోపం వస్తే మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, అంతా అటాకే. ఆగు చందు, ఆగు చందు, ఆగమంటున్నానా? వీళ్ళిద్దరినీ చూస్తుంటే ఆ ఫోటోలు ఇంకా చేరినట్లు లేదు. చేరినా చూసినట్లు అనిపించడం లేదే. చూసుంటే ఇంత అన్యోన్యంగా ఉండే అవకాశమే లేదు. పోనీలే, ఆ ఫోటోలు చూడకపోవడమే మంచిదైంది. చూడచక్కని జంట అన్యాయంగా విడిపోతారు. భగవంతుడా, ఏది న్యాయమో ఏది అన్యాయమో నిర్ణయించాల్సింది నువ్వే.
భార్గవికి ఎంత మంచి జంటను విడదీసిన పాపం తగలకుండా చూడు. ఆ ఫోటోలు వీళ్ళకు చేరకుండా చూడు. ఆయమ్మా రా, నీకోసం ఎదురు చూస్తున్నాను. ఏమైంది? వెళ్ళావా? చూసావా? ఎలా ఉన్నారాయమ్మా? వాళ్ళు కొట్టుకుంటున్నారా? ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారా? చెప్పాయమ్మా. వాళ్ళిద్దరూ కొట్టుకోవాలని చాలా ఆశపడినట్లున్నావు కదూ. కానీ నువ్వు ఆశపడినట్లు అక్కడేం జరగలేదు. మరి వాళ్ళు చాలా బావున్నారు, చాలా ప్రేమగా కలుసున్నారు. అదెలా సాధ్యం ఆయమ్మా? అంటే ఆ ఫోటోలు వాళ్ళు చూడలేదా? నాకు తెలిసి చూడలేదు. చూస్తే అంత అన్యోన్యంగా ఉండరు. హలో, ఏమైంది? ఆ కొరియర్ ఆఫీస్కు ఫోన్ చేసి కనుక్కున్నావా? డెలివరీ అయిందా? ఎప్పుడు? ఎవరు సంతకం చేశారు? ఓకే. ఏంటాయమ్మా ఇదంతా? చాలా ఆశ్చర్యంగా ఉంది. కొరియర్ డెలివరీ అయింది, చందునే సంతకం పెట్టి మరీ తీసుకుందట. మరి నువ్వేమో చూడలేదు అని అంటున్నావు. కొరియర్ తీసుకున్నా చూడాలని లేదుగా అమ్మా. ఏదో ఆఫీస్కు సంబంధించిందని పక్కన పడేసుండొచ్చుగా. అలా అయితే రాజా అయినా అది చూడాలి కదా. చూస్తే వాళ్ళ రెస్పాన్స్ వేరేలా ఉండేది. నా మాట వినమ్మా. నువ్వు ఇంత చేసినా వాళ్ళకది చేరలేదు అంటే దేవుడు వాళ్ళని దీవించాడు అని అర్థం. పెళ్లి కావలసిన పిల్లవి 4 జంటలకి మంచి చేసి వాళ్ళ ఆశీర్వాదం పొందాలే కాని కాపురాలు కూల్చి పాపం మూట కట్టుకోకమ్మా. ఆయమ్మా. అవునమ్మా, ఆ జంట చూడబుచ్చటగా ఉందమ్మా. వాళ్ళని విడదీయాలని చూడటం పాపం. నీకు వాళ్ళ నాన్న మీద కక్ష కదా, అటువైపు వెళ్ళు అంతేకాని వీళ్ల జోలికి వెళ్ళకమ్మా. ఈ మాట నువ్వు 100 సార్లు చెప్పావు, నేను విన్నాను. ఏ రోజైనా సరే అన్నానా? అనను అని తెలుసు కూడా ఎందుకు చెప్తావు? అన్నిసార్లు చెప్తే ఒక్కసారి విన్నా ఓ జంట బావుంటుందనే ఆశ తల్లి. చూడాయమ్మా, నువ్వు చెప్పినట్లు అవసరమైతే 1000 జంటల్ని కలిపి వాళ్ళందరి దీవెనలు అందుకుంటాను. కానీ వీళ్ళని మాత్రం ఆ లిస్ట్లో చేర్చను. ఎండిగా పోయి ఆ సీట్లో కూర్చున్నాడుగా, అక్కడ మనశ్శాంతి లేకుండా చెయ్యాలి అంటే ఇక్కడ సెగ పెంచాల్సిందే. సిగ్గొదిలేసి పెళ్ళాం కంపెనీలో పని చేసుకుంటున్నాడు. ఒడ్డున పడ్డానని సంబరపడిపోతున్నాడేమో. చెప్తా, మళ్ళీ సుడిగుండంలోకి లాగుతా. ముందు ఆ రాజా పరిస్థితి తెలుసుకొని పావులు కదుపుతాను. హలో, నేను నందినిని మాట్లాడుతున్నాను.
చెప్పండి. సారీ రాజా గారు, నేను ఈ టైంలో ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నాను. పర్లేదు, చెప్పండి. అది నా టాబ్లెట్స్ అయిపోయాయి. నేను బయటికెళ్ళి తెచ్చుకుందామంటే నాకు భయంగా ఉందండి. ఆ టాబ్లెట్స్ మధ్యలో ఆపకుండా వేసుకోవాలట. డాక్టర్ గారు మరీ మరీ చెప్పారు. ఓకే, నేను వస్తానులేండి. మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నట్టున్నాను. నన్ను క్షమించండి రాజా గారు. ఇట్స్ ఓకే, పర్లేదు. ఏమండి, ఏంటి ఎక్కడికో బయలుదేరుతున్నట్టున్నారు? అవును చందు, కొంచెం అర్జెంట్ పనుంది, ఆఫీస్కి వెళ్ళాలి. మీ మాటలు అస్సలు నమ్మకూడదు. మీరు చెప్పేవన్నీ అబద్ధాలే. అదేంటి? అవును మరి. ఈరోజు ఎక్కడికి వెళ్ళను, ఈ రోజు రోజంతా నాతోనే ఉంటానని అన్నారు. అన్నాను, కానీ ఆఫీస్ నుంచి అర్జెంటుగా ఫోన్ వచ్చింది, వెళ్ళాలి. అంటే మీకు నాకంటే ఆఫీసే ముఖ్యమైందా? అయితే అక్కడే ఉండండి, ఇక నేనెందుకు? చందు, ఎందుకంత కంగారు పడ్డారు? నేనేదో జోక్ చేశానంతే. జోక్గా కూడా ఇంకెప్పుడు అలా అనకు చందు. సరే, ఇంకెప్పుడు అలా అనను. సరే, ఆఫీస్ టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. అయ్యో, ఈ కవర్ విషయమే మర్చిపోయానండి. మీకేదో కొరియర్ వచ్చింది. ఏంటిది?